తిరుగులేని తిరుపతి లడ్డు అంటే ఏకంగా 35 లక్షల కేజీల మీకు నెయ్యి మీకు ఒక ట్యాంక్ ఉంటుందండి. అక్కడ మీకు స్టోరేజ్ ఎంతో చెప్పమంటారా? 80,000 కేజీలండి. లిటరల్గా మీరు అక్కడ నెయ్యిని 80,000 కేజీలు మీరు స్టోర్ చేయొచ్చు. ఒక 700 మంది ఈ తిరుపతి లడ్డూను తయారు చేయడానికి మీకు అక్కడ సిబ్బంది ఉంటారు. 3,60,000 లడ్డూలు ప్రతిరోజు తయారు చేస్తూ ఉంటారు. సంవత్సరము అన్నప్పుడు ఏకంగా 15 కోట్ల లడ్డూలు తయారవుతాయి. సో ఇలా చూసుకుంటే తిరుపతి లడ్డు యొక్క రెవెన్యూ మాత్రం అంటే మీకు టీటీడీకి ఎంత వస్తుందంటే 500 కోట్లు. సో ఇవాళ ఈ డేటా అంతా ఎందుకు అంటే మీకు ఈ వీడియోస్, ఈ గొడవలు, ఈ ఘర్షణ ఇదంతా చూసినప్పుడు తిరుపతికి వీళ్ళు ఎక్కడ లేని హాని కలిగించారు, అపకీర్తి అనేది తీసుకువచ్చారు. ప్రపంచ స్థాయిలో అందరూ కూడా తిరుమల తిరుపతి అన్నప్పుడు మీకు ఒక బ్యాడ్ రిమార్క్ను వీళ్ళు క్రియేట్ చేయగలిగారు. సో ఇదంతా మనకు హిందువులుగా బాధపడతాం. కానీ మీకు వచ్చిన వార్తలు చూడండి, గత 6 రోజుల నుంచి కూడా ఒకే ఒక రోజు 60,000 లడ్డూల డిమాండ్ అంటే పెరగడం మీకు ఎక్కడా తగ్గలేదండి. అదే పెద్ద ఆయన యొక్క మహత్యం అని చెప్పుకోవాలి. మీకు తిరుపతి లడ్డూకున్న డిమాండ్ అనేది ఎక్కడా కూడా తగ్గలేదు. ఇంకా ఎక్సెస్గా 3,50,000 లడ్డూలను మేము తయారు చేస్తున్నాము అని చెప్పి తిరుపతి వాళ్ళు చెప్పడం అంటే తిరుగులేని తిరుపతి లడ్డు అని ఎందుకు మాట్లాడతామంటే ఆ అవినాభావ సంబంధం. అంటే ఇది మనము ఒక్క లడ్డూగా చూడము, ప్రసాదముగా చూస్తాం, 300 ఏళ్ల చరిత్రగా చూస్తాం. అలాంటిది ఇవాళ కూడా ఈ లడ్డు యొక్క డిమాండ్ తగ్గలేదు అని అనడానికి ఎన్నో కారణాలు. సో ఇప్పుడు మనము మాట్లాడాల్సిన విషయము ఆ హిందుత్వ అజెండాని కాపాడడం. ఈ కాపాడడం బట్టే కదండి మీకు ఇంకా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉండే ఆ భక్తి అనేది పెరిగింది. తిరుపతి లడ్డూకున్న డిమాండ్ కూడా తగ్గలేదు. అంటే ప్రజల ఈ నమ్మకము మీకు చెక్కు చెదరలేదు అని చెప్పి మనం క్లియర్గా అనుకోవాలి. సో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న విషయం నా అభిప్రాయాలు కావండి, మీకు ఇంటర్నేషనల్ నేషనల్ మీడియా మాట్లాడుతున్న విషయం. ఈ హిందుత్వ అజెండా ఏమిటి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 11 రోజుల ఈ ప్రాయశ్చిత్త దీక్ష. ఈయన గుంటూరులో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇది ఎక్కడ ఉంది? నంబూర్ అనబడే ప్రాంతంలో. సో ఇక్కడ మొదలుపెట్టి 11వ రోజు నేను తిరుపతికి వస్తాను, ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తాను. ఈ 11 రోజులు కూడా వివిధ దేవాలయాలు, అక్కడ దైవ దర్శనము, పూజలు ఇవి చేసుకుంటూ 11th డే నేను తిరుపతికి వస్తాను అని అన్నప్పుడు ఇది ఒక మామూలు విషయంగా అంటే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఒక మామూలు హీరో, తరువాత ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు. అలాగే ఇతని కుటుంబ వ్యవహారాలను పెట్టుకొని అవహేళన చేశారు. మీకు ఒక ప్యాకేజ్ పవర్ స్టార్ అని కూడా ఎంతోమంది చీప్గా మాట్లాడారు. ఇవాళ ఇతను ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు అమెరికాకు తరచుగా వెళ్ళే రాహుల్ గాంధీ అక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించి ఒక చర్చ. మనము ఎన్నో రకాలుగా ఈ మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలి అని ప్రయత్నాలు చేశాం. ఈసారి ఎన్నికల్లో ఇతను రాకూడదు, ఇతని యొక్క హిందూ అజెండా అనేది కరెక్ట్గా లేదు, మనము భారత్లో ట్రూ డెమోక్రసీ తీసుకురావాలి, సెక్యులరిజం తీసుకురావాలి, ఇది జరగాలి అంటే మోదీ ఉండకూడదు, అంటే వీళ్ళ పాలన యూరోపియన్ పాలన ఉండాలి అని వీళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఇది మీకు అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలా అవుతుంది? జార్జ్ సోరోస్ అక్కడ కూర్చొని భారత్లో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి అని మీకు 1000 కోట్లు అతను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోదీ ఎలాగ భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా మళ్ళీ వస్తాడు? ఇప్పుడు బంగ్లాదేశ్లో మేము ఏమి చేశామో సిఐఏ ఏజెంట్లు అనండి, అలాగే మీకు FBI అనండి, వీళ్ళందరూ కలిసి ఖతార్లో ఎంత పెద్ద కుట్ర పన్ని షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చారు. ఓపెన్గా వాళ్లే చెప్తున్నారు కదా, మీకు సండే గార్డియన్లో ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి భారత్లో కూడా జరగాలి, మరి జరగలేదు కదా. ఎక్కడ మనము ఫెయిల్ అయ్యాము? ఈ మోదీని మనము ఎందుకు ఓడించలేకపోయాము అంటే మీకు 240 సీట్స్, బీజేపీకి 240 సీట్స్ అన్నప్పుడు ఇక్కడే ఈ పవన్ కళ్యాణ్ అనబడే ఈ నటుడు, ఇతను ఒక మామూలు యాక్టర్గా మనం చూసామా అంటే అలాగే చూసాము కదండి. 2019లో కూడా ఆయన ఓడిపోయాడు. కానీ ఏంటి, గెలిచే వరకు ఓడిపోలేదు.
నా వీడియోస్లో ఇదే మాట్లాడేవాడిని, ఇతని విషయంలోనే ఇదే మాట్లాడేవాడిని. మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. గెలిచే వరకు కూడా నేను ఓడిపోలేదు అనుకోవాలి. ఫైనల్గా ఇవాళ ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో అక్కడ చర్చ ఏమిటి అంటే 240 సీట్స్ అని చెప్పి వీళ్ళు అన్నారండి. కానీ ఇంకొక 25 సీట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి అలాగే మీకు నరేంద్ర మోదీకి మీకు శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఎవరు వీళ్ళని కలిపారు, ఎందుకు వీళ్ళు కలిపారు, ఇందులో హిందుత్వ అజెండా ఏంటి? ఇవాళ తిరుపతి గురించి మనం ఇంతలా మాట్లాడుతున్నాం. 11 రోజుల దీక్ష నేను చేస్తున్నాను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక క్యాంపెయిన్ 2020లో మోదీతో కలిసిన తరువాత, బీజేపీతో కలిసిన తరువాత ఇతని యొక్క హిందూ అజెండా అనేది మీకు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. లేదు అనుకోండి, ఈయన ఏ మాయావతితోనో లేదా మీకు సమాజ్వాదీ పార్టీతోనో వాళ్ళతో కదా కలవాలి. 2020లో మోదీ యొక్క ఐడియాలజీ నాకు మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఈ దేశంలో హిందుత్వ అజెండా ఉండాలి అంటే మనది నేషనలిస్టిక్ ఆలోచనలండి. అందరూ కూడా సమానమే, ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి ప్రార్థనలు వాళ్ళవి, ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదు. మనము మన మందిరాల్లో పూజలు అన్నట్టే అక్కడ మాస్కుల్లో ప్రార్థనలు జరుగుతాయి, చర్చుల్లో కూడా మీకు ప్రేయర్స్ జరుగుతాయి. ఎక్కడా ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ఏం జరిగిందో చూశారు అనుకోండి, ఈ విషయం మోస్ట్ క్రిటికల్. మనం తిరుపతి లడ్డు అని మాట్లాడుతున్నాము, కానీ దాని యొక్క సింబల్ చూశారు అనుకోండి, ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ చెప్తున్నారు, ఆయన 6 లక్షల మందిని నేను ఒక్కడనే కన్వర్ట్ చేయగలిగాను. క్రైస్ట్ విలేజ్లు అనేవి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెంచాలి అని చెప్పి మేము భారీ ప్రణాళిక వేస్తున్నాము. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, హిందువులను వీళ్ళు ఏం చేస్తున్నారు, కన్వర్ట్ చేసి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. ఇది దేశ ఆర్థిక విధానానికి ఎంత ప్రమాదము అంటే, ఒక వ్యక్తి పతాంజలి సోప్ వాడచ్చు, లేదా సంతూర్ సోప్ అంటే ఎవరిది, విప్రో వాళ్ళది. కానీ ఎప్పుడైతే వీళ్ళు కన్వర్ట్ అయ్యారో ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారు, ఏ లక్సో, లైఫ్ బాయో ఇలాంటి సోపులు, లైఫ్ బాయ్ అన్నారనుకోండి, అమెరికాలో కుక్కలకు స్నానం చేయించే సోప్ అండి. ఇక్కడ మన వాళ్ళు అంటే మన వాళ్ళని ఎంత చీప్గా చూస్తారంటే, వీళ్ళు కుక్కలకు స్నానం చేయించే సోపుని వీళ్ళు వాడతారు, ఆ ఇండియాలో అమ్మండి. ఎంత దారుణమో చూడండి. సో ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాకూడదు అంటే మీకు హిందుత్వ అజెండా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ నమ్మడం. ఇతని పొలిటికల్ కెరియర్ ఏంటి, ఇతను చంద్రబాబు నాయుడు గారితో ఎలా కలిశారు, ఇదంతా కాదండి. మీకు ఆ హిందుత్వ అజెండాను తీసుకువచ్చి ఆలయాల పరిరక్షణ, ఆలయాల్లో మీకు అనుకరిస్తున్న పూజా విధానాలు, అది ఆగమ శాస్త్రాలు అనండి లేదా మన హిందూ శాస్త్రాల్లో ఉండే మీకు బ్రహ్మాండ పురాణం నుంచి మొదలు పెట్టండి, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా. సో వాటి ప్రకారము మన ఆలయాలను కాపాడడము, హిందుత్వాన్ని కాపాడడము, దీనికోసరము ఒక రియల్ హీరో ఇవాళ వచ్చాడా. ఇలా ఇతను ఏకంగా కింగ్ మేకర్గా, ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈ 25 సీట్లు లేకపోతే మోదీ గారు ఏం మాట్లాడండి, ఈయన పవన్ కాదండి తుఫాన్, ఆంది అని చెప్పాడు. ఎందుకు, అతని వల్లే. ఇది ఎవరు నమ్మరు, కానీ నరేంద్ర మోదీయే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి, దేశాన్ని నిలబెట్టారు, లేకపోతే దేశము జార్జ్ సోరోస్ చేతికి వెళ్ళిపోయేది. అంత పెద్ద లెవెల్లో వీళ్ళు కుట్ర పన్నప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక కింగ్గా చూడాలా, కింగ్ మేకర్గా చూడాలా అనేదే ఇవాళ నేషనల్ లెవెల్లో జరుగుతున్న డిబేట్. మరి మీరు చెప్పండి, ఇతని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ లెవెల్లో, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతని గురించి ఇవాళ అందరూ కూడా చర్చిస్తున్నారు. ఇవాళ 11 రోజుల దీక్ష ఆఖరి రోజు నేను తిరుపతికి వెళతాను, జరిగిన అపచారాన్ని క్షమించండి బాబు, మా అందరినీ కూడా మీరు చల్లగా చూడండి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రత్యేక పూజలు నేను చేయబోతున్నాను అంటే పవన్ కళ్యాణ్ అనబడే రాజకీయవేత్తను మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.